చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్ గొల్లమాటల్లో జరిగినవి మీ ముందు అనేక సిరీస్ ఉంచుతున్నాను. ప్రతి సిరీస్‌లో కూడా ఒక అట్రాక్టివ్‌గా ఉండేది, ఆకర్షణీయంగా ఉండేది, ఒక సంభ్రమాచరణకు లోనయ్యేది. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఇది వింటే మీరు కూడా థ్రిల్ అవుతారు. కాకపోతే వీడియోని ఆశాంతం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీరు ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది పొందగలుగుతారు. అయితే ఇందులో అన్ని వాస్తవాలే పొందుపరుస్తున్నాను. నిజ జీవితంలో నాకు జరిగిన అనుభవాలే ఇందులో చెప్తున్నాను. 1982 నుంచి 1984 డిసెంబర్ వరకు గొల్లమాటల జీవితం చూసుకుంటే 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వటం, పార్లమెంటును రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్ళటం, డిసెంబర్లో పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ సందర్భంలో ఎలక్షన్స్ ప్రచారం జోరందుకుంది. ఆ రోజుల్లో ప్రముఖ సినీ నటి జమున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆవిడ చింతపల్లి లాకులని గొల్లమాటలకి దగ్గరలో ఉంటుంది. అంటే రామచంద్రపురం వెళ్ళే రూట్లో అనుకోండి. ఆ చింతపల్లి లాకు దగ్గర ఒక రైస్ మిల్లులో ఆవిడ మీటింగ్ పెట్టారు. అయితే అప్పట్లో ఈ మీటింగ్ పెట్టేది వాల్ పోస్టర్లు కానీ అలాగే పెట్టలేదండి. కేవలం మౌత్ టాక్ అనమాట. రేపు జమున, ఆ రోజు సండే, జమున వస్తున్నారు, ఇన్ని గంటలకి మీటింగ్ ఉంటుంది, అలా అలా చెప్పుకుంటే విన్నాను నేను. సరే, సినిమా సంబంధించి మనకి అట్రాక్షన్ ఉంటుంది కదండి. ఆవిడ సినిమాలు ఎన్నో చూశాను. మరి ఆవిడని చూడాలని కోరుకుంటుంది కదా. రాజకీయాలు పక్కన పెట్టేసి ఆవిడని చూద్దాం అని చెప్పేసి చింతపల్లి లాకలు దాటి ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయింది. జమున కాంగ్రెస్ పార్టీ విధానాలని వివరిస్తున్నారు. పక్కన ఒక పోలీస్ ఎస్కార్ట్ కూడా ఆవిడ తీసుకున్నారు. సో మీటింగ్ అంతా అయిపోయింది. ఆవిడ బయటికి వస్తున్నారు కారెక్కడానికి. నేను చూశాను, చాలా దగ్గర నుంచి చూశాను అనుకోండి. మాట్లాడే అవకాశం మనకి ఎక్కడుంది, అప్పుడు మనంత స్థాయికి ఎదగలేదు. అప్పుడు ఆవిడ చాలా బిజీగా ఉన్నారు. కారెక్కి ఆవిడ వెళ్ళిపోయారు. కానీ ఆవిడని చూసినటువంటి ఆ సంఘటన మాత్రం నా మనసులో ముద్రపడిపోయింది. కాలక్రమంలో నేను జర్నలిస్ట్ అవ్వటం, ఒక ప్రముఖ తెలుగు దినపత్రికల్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా పనిచేయటం. ఈ జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా పనిచేసేవాడు ఎలా ఉండేదంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ అన్ని రెండు రాష్ట్రాల్లో కూడా ఆ పత్రికకి సంబంధించిన కార్యాలయాలకు వెళ్ళటం, అక్కడ కొన్ని పాలసీస్ని పరీక్షించడం, సమీక్షించడం ఇవన్నీ చేస్తుండేవాడిని. ఆ సందర్భంగా నేను రాజమండ్రి యూనిట్ కూడా వచ్చాను. రాజమండ్రి నుంచి కాకినాడ ఆర్సీ సెంటర్ని ఉంది. ఆర్సీ సెంటర్ని పర్యవేక్షిద్దామని చెప్పేసి కాల్లో మేము బయలుదేరాం. జనగా నేను ఆ రోజు జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నాతో పాటు బ్రాంచ్ మేనేజర్, రాజమండ్రి యూనిట్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో చీఫ్, అలాగే స్టాఫ్ రిపోర్టరు, వీళ్ళందరూ కంపల్సరీ అకామిడేట్ అవుతారు. సో వెళ్తున్నప్పుడు కాకినాడకి వెళ్ళే దారిలో ఇంకా రాజమండ్రి జస్ట్ క్రాస్ అయ్యాం. నాకు ఒక బోర్డు కనిపించింది. జమున ఫోటో ఉంది, జమునా నగర్ అని చెప్పి ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్యూరో చీఫ్ కాల్లో ఉన్నాయని అడిగాను. అంటే ఇక్కడ జమునా నగర్ ఉంది, ఆ ఫోటో ఉంది, ఏంటి ఈ జమునా నగర్ అని చెప్పి అడిగాను. ఆయన కూడా కొంత సందిగ్ధంగా ఉండి, అంటే నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అన్నా. సరే, నా మనసులో అడ్డే పెట్టుకున్నాను, వెళ్ళాను. నా పని ముగించుకొని హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నా మనసులో అదే మదిలాడుతోంది. ఎందుకంటే జనరల్గా నాకు నా హెచ్ఆర్, నా అడ్మినిస్ట్రేషన్ తప్ప ఇవి పెద్ద నాకు అవసరం లేదు. కానీ మనసులో ఒకటి వచ్చింది కదా. దాంతో మొట్టమొదటిసారిగా జమున గారి నెంబరు నేను తీసుకున్నాను. ఎందుకంటే మన వాళ్ళు ఉంటారు కదా రిపోర్టర్స్. తీసుకొని వాడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. నేను ఇలాగా, నా పేరు ఇదండి సో ఇలాగా నేను ఇలా పనిచేస్తున్నానని చెప్పేటప్పటికి, ఏంటంటే విషయం అని అడిగారు. ఏం లేదండి, నేను రాజమండ్రిలో నుంచి వస్తున్నప్పుడు జమునా నగర్ అని చెప్పేసి బోర్డు ఉంది, మీ ఫోటో ఉంది, ఏంటంటే అనేటప్పటికీ ఆవిడ ఒక్కసారి థ్రిల్ అయిపోయారు. ఎందుకంటే బహుశా ఆ క్వశ్చన్ ఆవిడని ఇంతవరకు ఎవరు అడగలేదట. ఎందుకంటే ఆవిడకి బేసికల్గా ఈ రాజమండ్రి ఎంపీగా కూడా ఆవిడ పనిచేశారు. 1989 ఎలక్షన్స్లో ఆవిడ రాజమండ్రి నుంచి ఎంపీగా నెగ్గారు. అలాగే 1990 వరకు ఎక్కువ కాలం లేదులేండి, ఆ పార్లమెంటు చాలా తక్కువ మంది, కేవలం 1.5 year మాత్రమే ఉన్నారు. కృష్ణ కూడా ఉన్నారు ఏలూరు నుంచి. వీళ్ళు పార్లమెంటు మెంబర్స్గా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసాయి. ఆ ఎలక్షన్స్లో జమున ఓడిపోయారు. అయితే ఈ ఎంపీ ఫండ్స్ నుంచి ఆవిడ ఈ స్థలాల్ని ఆర్టిస్ట్కి కేటాయించడం జరిగింది. అంతకుముందు పాటం శ్రీరామతి సాంస్కృతికమైన సంబంధించిన మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ కీలకమైనటువంటి అనేక రకాల డెసిషన్స్ ఆ రోజు గవర్నమెంట్కి ఇచ్చేవాడు. ముఖ్యంగా ఆవిడ ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఒక సినిమా ఆర్టిస్టే కాదండి,
తోలుబొమ్మలాట దగ్గర నుంచి, నాటకాల దగ్గర నుంచి, మరి వీధి భాగవతాల దగ్గర నుంచి, బుర్రకథ, హరికథ, ఇలాంటి యక్షగానం, ఇలాంటివి ఎన్నో ఉంటాయండి ఆర్ట్స్. ఇలాంటివి ఏంటంటే మీకు ఈ కాకినాడ నుంచి ఎక్కువగా కళాకారులు పుట్టుకొచ్చారు. అక్కడ లాఫింగ్ క్లబ్ అని చెప్పేసి ఉండేది. ఆ లాఫింగ్ క్లబ్లో చాలామంది ఆర్టిస్టులు తమ ప్రతిభని మెరుగుపెట్టుకున్నారు. ఎస్వి రంగారావు, అంజలిదేవి, గీతాంజలి, అన్నాదు అలాంటి వాళ్ళు కాకినాడ నుంచి వచ్చారండి. ఈస్ట్ గోదావరి అంత ఫేమస్. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇక్కడ కళాకారులు ఎలాగ ఉండేవారంటే ఆ రోజుల్లో కె. విశ్వనాథ్ కానీ, ఆదిత్య సుబ్బారావు కానీ, అలాగే పెద్దవంశీ డైరెక్టర్ కానీ, ఇలాంటి డైరెక్టర్స్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ సినిమా షూటింగ్ అన్నీ కూడా గోదావరి ప్రాంతంలో చేసేవారు. ముఖ్యంగా చూసుకుంటే కొవ్వూరు ఒకటి, రాజమండ్రి ఒకటి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు షూటింగ్ చేసేవారు. రామచంద్రపురంలో కూడా ఎక్కువ షూటింగ్ చేసేవారు. అది గోదావరి ప్రాంతం కాకపోయినా కూడా అది రాజుగారి కోట అక్కడ ఉండేది. కాబట్టి తరచుగా వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వస్తూ ఉండేవాడు. ఈవెన్ దాసరి నారాయణరావు కూడా తన సినిమాలు శివరంజని కానీ, అలాగే మేఘ సందేశం కానీ అన్నీ కూడా మీకు ఈ గోదావరి ప్రాంతంలోనే చేసేవాడు. అంతెందుకంటే శంకరాభరణం కూడా గోదావరి ప్రాంతంలోనే కదా తీశారు, కొవ్వూరులో తీశారు. అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే కోడి రామకృష్ణ, జంధ్యాల వీళ్ళందరూ కూడా ఫాలో అయ్యారు. వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే గోదావరి ప్రాంతాల్లో కనుక సినిమా తీస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినా కూడా లోకల్ ఆర్టిస్టులకి అవకాశం కల్పించేవాడు. చాలామంది లోకల్ ఆర్టిస్టులు ఆ సినిమాలో నటించి తమ ప్రతిభని మెరుగు పెట్టుకున్నారు. అయితే ఒక విషయం దురదృష్టకరం ఏంటంటే సినిమాలు బాగున్నంత కాలం కూడా అవన్నీ కూడా వాళ్ళకి జీవనోపాధి కలుగుతుంది. సినిమాలు ఒక్కసారి లేకపోతే వాళ్ళ జీవన వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. ఈ విషయాన్ని జమున గ్రహించారు. ఎందుకంటే ఆవిడ కూడా ఆర్టిస్టే కదా. అందుకని వాళ్ళకి ఫండ్స్ రేజ్ చేయడానికి ఆవిడ నాటకాలు వేయటం మొదలుపెట్టారు. మీరు కనుక చూసుకుంటే అప్పటి సత్యభామ ప్రముఖ సినీ నటి జమున, ఆవిడ ఏంటంటే సత్యభామ క్యారెక్టర్ చాలా బాగా వేస్తారు. ఆవిడ రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో చాలా నాటకాలు వేశారు. ఆ వచ్చినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఆవిడ తీసుకోకుండా ఒక ఫండ్ లాగా క్రియేట్ చేశారు. అలాగే ఎంపీగా ఉన్నప్పుడు ఆ నిధుల నుంచి కూడా ఆవిడ కొన్ని ఫండ్స్ని అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ గవర్నమెంట్తో కూడా, అంటే అప్పటికి మీరు కనుక చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉందండి. 1989 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది 5 సంవత్సరాల పాటు. అంటే దాదాపు 94 వరకు. ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆవిడ ఓడిపోయినా కూడా తనకున్న పరపతితో అలాగే స్టేట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి, అప్పట్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అలాంటి వాళ్ళతో వాళ్ళు మాట్లాడి వాళ్ళకి ఏం చేశారంటే ఏదో ఒక ఉపాధి ఈ ఆర్టిస్ట్కి చేయాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి బాగున్నా రేపు రిటైర్ అయిపోయే పరిస్థితికి వచ్చేప్పటికి కనీసం షెల్టర్ అనేది ఉండాలి. ఆ షెల్టర్ కనుక లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ జీవితమే అస్తవ్యస్తం అయిపోతుంది కానీ ఆలోచించి అసలు కొన్నైతే నామినల్, కొన్నైతే ఫ్రీగా ఒక జమునా నగర్ అనే ఒక కాలనీ క్రియేట్ చేసి వాళ్ళకి స్థలాలు కేటాయించడం జరిగింది. మనిషికి ఏంటంటే తిండి ఉంటే ఒక రకం, నీడ ఉంటే ఒక రకం. నీడ చాలా ఇంపార్టెంట్. ఆ నీడని క్రియేట్ చేసిన వ్యక్తి జమున గారు. జమున గారి ఫోన్లో ఆశాంతం వినిపోయేటప్పటికీ నిజంగా ఒళ్ళు పులకరించింది. ఆవిడ చాలామందికి తెలియదు, ఆవిడ ఇంత సేవ చేసి ఉంటుందని కూడా బయట ప్రపంచానికి తెలియదు. అప్పుడు ఆ తెలుగు జాతీయ దినపత్రికలో సినిమా పేజీలో మేము ఈ ఆర్టికల్ వేయడం జరిగింది. ఆవిడ ఫోటో వేశాం. వేసిన తర్వాత ఈ పేపరు అప్పుడు హైదరాబాద్లో ఆవిడకి అందించాలని మేము ప్రయత్నం చేసాం. మాకు తెలిసిన ఏంటంటే అప్పుడు ఆవిడ పుట్టపర్తి సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళారు. అటు సత్యసాయిబాబా డివోటీ. అందుకని అక్కడ మాకు ఒక రిపోర్టర్ ఉండేవారు, పుల్లారావు అని చెప్పేసి. ఆ రిపోర్టర్కి మేము చెప్పాం, ఈ కాపీలు మీకు ఏవైతే వచ్చాయో ఒక 50 కాపీలు తీసుకొని వాళ్ళు ఉన్నటువంటి అకామిడేషన్కి వెళ్ళి మీరు అందచేయండి అని చెప్పేసి. ఆ రిపోర్టర్ ఏం చేశారంటే కరెక్ట్గా వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి ఈ పేపర్ని అందజేశారు. అప్పుడు జమున ప్రముఖ సినీ నటి, ఆవిడతో పాటు అంజలిదేవితో పాటు పి. సుశీల, ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఈ పేపర్లు వాళ్ళకి అందజేసాం. అలాగే సత్యసాయిబాబా దగ్గర కూడా ఆ సముఖానికి కూడా ఆ పేపర్ పంపించడం జరిగింది. ఆమె ఆర్టికల్ చదివారు. ఆయన చదివి జమున అప్పుడే ఆయన అంటే చూడటానికి వచ్చారనమాట. చూసిన తర్వాత ఆ పేపర్ చదివి జమున గారిని ప్రశంసించడం జరిగింది. చాలా మంచి పని చేశారు అని చెప్పేసి. జమున గారు కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు.
ఎందుకంటే తను నమ్మేటువంటి వ్యక్తి, దేవుడు లాంటి వ్యక్తి సత్యసాయిబాబా నోటమ్మట ఈ జమునానగర్ గురించి మంచి ప్రశంసలు పొందారు. పొందిన తర్వాత హైదరాబాద్ వచ్చి నాకు మళ్ళీ ఫోన్ కాల్ కూడా చేశారు. చేసి మీరు చాలా చక్కగా ప్రజెంట్ చేశారండి. మీరు ఎక్కడికో వెళ్తూ పక్కనటువంటి జమునానగర్ అనేది జనగా చూస్తే మర్చిపోతాం, దాని మీద థాట్ రాదు మనకి. అలాంటి థాట్ వచ్చి నన్ను అడిగి మీరు ఇలా చేశారని చెప్పి చాలా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వాళ్ళ అమ్మాయి శ్రవంతి కూడా ఫోన్ కాల్ అందుకుని చాలా ఎగ్జైట్ అయిపోయారు. ఆవిడ కూడా వాళ్ళు కూడా మా అమ్మగారి గురించి ఈ విషయం బయట ప్రపంచానికి చాలామంది తెలియచెప్పలేదండి, మీరు పేపర్ ద్వారా తెలియచెప్పారని చెప్పి ఆవిడ కూడా పొగిడారు. అదే రకంలో యాక్చువల్గా చూసుకుంటే వాళ్ళ జమున గారి భర్త వాళ్ళ ఇంటి పేరు జూలూరు. ఒక విధంగా మాకు సంబంధించి కొంత బంధురికం కూడా కలుస్తుంది. మాటల్లో కనుక చెప్పుకుంటే ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ఆవిడ కూడా ఒక బంధువు కింద నన్ను పరిగణిస్తూ ఉండేవారు. అయితే నేను అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి, అయితే తర్వాత కాలంలో నేను పెద్ద ఎక్కువగా ఫోన్ చేయలేదు, కానీ ఒకనొక టైంలో నాకు అనిపించింది ఆవిడతో మాట్లాడి చాలా కాలం అయింది కదా, మాట్లాడితే ఎలా ఉంటుందని చెప్పేసి నేను మార్నింగ్ 9 o'clock ఆవిడకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, విషయాలన్నీ అడిగాను, గుర్తుపెట్టారు, చక్కగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఇంకా కాఫీ తాగలేదు, ఇప్పుడే నిద్ర లేచాను అన్నారు. ఆవిడ కరెక్ట్గా టైము 9:15. జనగా ఆవిడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచేస్తారు, లేచి ఆ టైంకి యాక్టివ్గా ఉంటారు. అదేంటి ఇవి ఇంతవరకు లేట్గా లేవటం, కాఫీ తాగపడడం ఏంటి అని చెప్పి అనుకున్నా. మరి ఉంటాను అన్నారు, ఫోన్ పెట్టేశారు. కరెక్ట్గా 15 రోజుల తర్వాత మాకు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పేపర్స్లో కానీ ఆవిడ మరణించారనేటువంటి వార్త తెలిసింది. బహుశా నాతో నేను ఉంటాను అన్న మాటే చివరి మాట అనమాట. చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఆవిడ సినిమాలు చేయటమే కాదు, సినిమాలతో పాటు తోటి ఆర్టిస్టుల గురించి ఆలోచించేవారు. నేను ఒక్కళ్ళే బాగుండాలి అనుకోవటం వేరు, తోటి ఆర్టిస్టులు బాగుండాలి అని చెప్పి కోరుకోవటం వేరు. ఆ విధంగా తన గురించి తను ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలంటే ప్రముఖ నటి జమున గారి గురించి ఎంతమందికి తెలుసు? చాలామంది ఆవిడ కోపాన్ని చూస్తుంటారు. ఆవిడ కోపం కూడా చాలా ఎక్కువ, కోపంగా ఉంటారు, ఎక్కువగా ఎదురు వాళ్ళతో వాళ్ళ మనసుతో తెలిస్తే కానీ మాట్లాడరు. అలాంటి వ్యక్తిలో కూడా ఒక గర్వం అనేది ఉండదు, ఒక అతిశయం అనేది ఉండదు. సినిమాలో అయితే సత్యభామ క్యారెక్టర్లో చూపిస్తారు, కానీ నిజ జీవితంలో ఆవిడ చాలా మంచి మనిషి. ఆవిడ ఆర్టిస్ట్కి మంచి సేవ అందించారు. అంటే గొల్ల మోడల్లో నేను చూసినామంటే జమున గారు తర్వాత కాలంలో జర్నలిస్ట్ అయిన తర్వాత ఆవిడని కలవటం, ఆవిడతో మాట్లాడటం, ఆవిడ చూడటం, ఆవిడ అనుభవాలు తెలుసుకోవటం, అది ప్రపంచానికి తెలియచెప్పడం, ఇది నిజంగా నాకు ఒక అదృష్టమే కదా. జర్నలిజం ద్వారానే కదా నాకు అవకాశం కలిగింది. మిగతా వాళ్ళైతే అంత అప్రోచ్ అవ్వలేరు, ఆ సమాచారాన్ని గ్యాదర్ చేయలేరు, అలా పేపర్లో పబ్లిష్ చేయలేరు. మనం చేసిన మంచిది పనిని 10 మందికి తెలియచెప్పాం. ఆ అనుభూతి అయితే నా గుండెల నిండా నిండి ఉంటుంది. గొల్ల మోడల్లో నేను చూసినటువంటి జమున గారు ఎంత ఉన్నత స్థానానికి ఉన్నారో ఆ రోజు నాకు తెలియదు, నేను జర్నలిజంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలిసింది. సో ఇలాంటి అనుభవాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా నేను తెలియజేస్తున్నాను. చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారండి, మంచి విషయాలు చెప్తున్నారు అని చెప్పి. నిజంగా గొల్ల మోడల చరిత్రలో చాలా మంచి మంచి అంశాలు ఉన్నాయండి. ఈనాటి జనరేషన్కి తెలియచెప్పాలని చెప్పే ఈ ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.